ప్రయోగాలు మసాలా సినిమాలు మంచి ఫామ్ లో ఉన్న టాపిక్. ఎప్పటికప్పుడు కొత్త అభిప్రాయాలు మాత్రం పుట్టుకొస్తాయి, కానీ సొల్యూషన్ మాత్రం దొరకదు. తాజాగా బల్లాల దేవ రాణా కూడా ఓ అభిప్రాయాన్ని చెప్పారు. వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బి దిన్న కామెంట్. వినాయక్ కమర్షియల్ సినిమాల మీద ఎందుకు పడతారు, కోట్లతో బిజినెస్ అది అని ఓ అభిప్రాయాన్ని చెప్పారు. దానికి సంబంధించి నేను వీడియో చేశాను. ఇప్పుడు రాణా గాజీ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూల్లో ఓ మాట చెప్తున్నారు. గాజీ సినిమాకి చాలా ఖర్చు అయింది, అదే ఖర్చుతో ఓ కమర్షియల్ సినిమాని కూడా చేయొచ్చు. డెఫినెట్ గా ఓ సేఫ్ వెంచర్ అయ్యేది. అందరూ అలానే అనేసుకుంటే కొత్త సినిమాలు ఎక్కడి నుంచి వస్తాయి, కొత్త ప్రయత్నాలు ఎక్కడ జరుగుతాయి అని ప్రశ్నించారు. గొప్పగా ఉంది, నచ్చింది. నేను ఆ వీడియో చేసినప్పుడు చాలా మంది ఎందుకు అందరూ ఇలాగ ఆలోచిస్తున్నారు అని మాట్లాడారు. నేను కూడా చెప్తున్నాను, ఇండస్ట్రీ అంటే ఒక వ్యక్తి, కొంతమంది వ్యక్తులే కాదు, చాలా మంది, చాలా ఆలోచనలు. ప్రతి ఒక్కరికి ఓ అవకాశం ఉంది. రాణా లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మంచి ప్రయత్నాలు చేయాలని తప్పించే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రయత్నం చేయాలని తప్పించడం వేరు, చేసిన ప్రయత్నానికి ప్రోత్సాహం లభించడం వేరు. మాస్ సినిమాలకి, మసాలా సినిమాలకి ప్రోత్సాహం లభిస్తున్నంతగా ప్రయోగాలకి, మంచి సినిమాలకి ప్రోత్సాహం లభించట్లేదు. క్లియర్. దీనికి పూర్తిగా ఆడియన్స్ ని తప్పు పట్టడానికి లేదు. నా ఒపీనియన్ ప్రకారం ఆడియన్స్ చిన్న పిల్లల లెక్క. వాళ్ళకి తెలిసిందే ప్రపంచం అనుకుంటారు. కొంచెం విడమరిచి అర్థమయ్యేట్టు చెప్తే వాళ్ళు లైన్ లోకి వచ్చేస్తారు. కాకపోతే అంత ఓపిక కమర్షియల్ సినిమాలు, మసాలా సినిమాలు తీసే వాళ్ళకి లేదు. ప్రయోగాల్ని సినిమాలుగా తీసే వాళ్ళకేమో ఆడియన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. ఈగా సినిమా తర్వాత రాజమౌళి అలాంటి అవకాశం తీసుకుంటారు అనుకున్నాను, కానీ ఆయనేమో తెలుగు సినిమాని ప్రపంచ ప్రఖ్యాతి చేసే పనికి పూనుకున్నారు. ఆయన్ని డిస్టర్బ్ చేయటం తప్పవుద్ది. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు నడుం బిగించొచ్చు, కానీ జరుగుతున్న తప్పేంటో తెలుసా? ఫస్ట్ సినిమా అవకాశం వచ్చేంత వరకు ప్రతి ఒక్క డైరెక్టరు తెలుగు సినిమా బాగుపడాలి, కొత్త సినిమాలు రావాలి, ప్రయోగాలు చేయాలి అని తపన పడేవాడే, వీరత్వాన్ని చూపించేవాడే. ఒక్క సినిమా హిట్ అయిన తర్వాత ప్రతి ఒక్కడు కమర్షియల్ సినిమాల వైపే పరిగెత్తుతున్నాడు. బ్యాంక్ బ్యాలెన్స్ లేనంత వరకే ప్రతి ఒక్కడికి నొప్పి. వన్స్ ఒక్కసారి బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసిన తర్వాత దాన్ని కాపాడుకోవటానికే ప్రయాస. అంతేగాని కొత్తగా ఏదో చేద్దామన్న ఆశ, ఆతృత మొత్తం మిస్ అయిపోతున్నాయి. దీని మూలంగానే, మేజర్ గా ఈ ప్రాబ్లం మూలంగానే తెలుగు సినిమా ఎదగట్లేదు. కమర్షియల్ బావిలోనే పడి విలవిలా కొట్టుకుంటూ అదే విజయమని కాలరగరేసుకుంటూ ఫాల్స్ ప్రెస్టేజ్ ని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుంది. గమ్యం సూపర్ హిట్. ఆ తర్వాత గమ్యం బడ్జెట్ లోనే కృషి గారు మరో సినిమా చేయలేదు. ఈ క్యాలిక్యులేషన్ ని సరిగ్గా సాల్వ్ చేస్తే ప్రాబ్లం ఎక్కడుందో అర్థమైపోద్ది. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.